వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా, దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నేను కొమ్మినేని కూడా ప్రస్తావించాడు. సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు. వేరే పత్రికల్లో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట. ఎవడైనా తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు, లేదా హైవేస్ వెంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట. బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు, డిజోన్ చేసుకున్నారు. అది సమర్థనీయం కాదు, మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతాడు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి